అందరికి నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో ఆలూ కుర్మాని చూపిస్తున్నానండి. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ ఆలూ కుర్మా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఆలూని ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. వేరుశనగ పల్లీలని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగి కలర్ మారి చిటపటలాడుతున్నప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోండి. కొంచెం బాగా లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతున్న ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. కర్రీకి మంచి గ్రేవీ వస్తుందన్నమాట. అందుకే నువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలో 1/2 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు వేసిన తర్వాత అన్నిటినీ మళ్ళీ వేయించుకోండి. ఇవి చిటపటలాడుతూ కొంచెం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కల్ని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకొని ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదంతా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చిని సన్నంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క 1 యాలకి పండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆలూ కర్రీ చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. రోటీ లేదు పుల్కాలా చేసుకునేనా ఈ కర్రీతో తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మనము కొబ్బరన్నం చేసుకుంటాం కదా, కొబ్బరన్నంలో కూడా ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే మనం దాబా స్టైల్లో ఈ ఆలూ కర్రీని చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నాయి కదా, ఇలా కొంచెంసేపు ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కర్రీకి మంచి వాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో సన్నంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1 కప్పు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. 2 నిమిషాలకి టమాటా బాగా మగ్గుతుంది. అప్పుడు మూత తీసి ఇలా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా టమాటా బాగా మెత్తగా ఉడికిపోతేనే గ్రేవీ బాగా వస్తుందండి. కూరకి గ్రేవీ బాగా దిగుతుందనమాట. అప్పుడు బాగుంటుంది. లేదంటే టమాటా ముక్కల్లా ఉంటే అంత టేస్టీగా ఉండదు. అందుకే టమాటాని బాగా మగ్గించుకోవాలి. టమాటా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం పల్లీలు కొబ్బరి ముక్కలు వేయించి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఈ పల్లీ పేస్ట్ కూడా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకుంటే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి. ఆయిల్లో 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం కారం తక్కువగానే వేశాను. మీరు కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ కొంచెం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడు బాగుంటుందన్నమాట. పల్లీలు కొబ్బరి ముక్క అవి పేస్ట్ వేసాం కదా, దానివల్ల మనకి తీయదనం లేకుండా కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్, అందులో ఆ మిక్సీలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ముందుగా మనం ఉడికించి బాయిల్ చేసుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడు గ్రేవీ అనేది చిక్కబడుతుంది అనమాట. గ్రేవీ చిక్కబడి కూర దగ్గర పడుతుంది, అంతవరకు ఉడికించుకోవాలి. కూర కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే కసూరి మేతి కూడా ఈ టైంలో లాస్ట్లో యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.